సినీ అభిమానులు చాలా మంది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రభాస్ నటించిన సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ కు డేట్ లాక్ చేశారు. గత డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న స్టామినాను మరోమారు రుచి చూపించింది. షారుఖ్ ఖాన్ వంటి పెద్ద స్టార్ సినిమాకు పోటీ ఇచ్చి మరీ సరికొత్త రికార్డులను తిరగరాసి రెండేళ్లుగా మంచి ఆకలి మీద ఉన్న ప్రభాస్ మరియు అభిమానుల కోరిక తెచ్చింది. 25 రోజుల్లో 750 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రాన్ని హోంబోలే సంస్థ నిర్మించగా శృతి హాసన్ కథానాయిక చేసింది. సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి వార్తల్లో నిలిచిన ఈ చిత్రం విడుదల తేదీలు వాయిదాలు పడుతూ చివరికి డిసెంబర్ 22న థియేటర్లోకి వచ్చేసింది. రిలీజ్ కు ముందు అన్ని సినిమాలకు చేసే విధంగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, అంటే ఆడియో ఫంక్షన్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఇలాంటివి ఏవీ లేకుండానే వచ్చి బాక్స్ ఆఫీస్ బూజు దులిపింది. సినిమాలో ప్రభాస్ ను చూపించిన విధానానికి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇది కదా ప్రభాస్, ఇలా కదా మేము చూడాలనుకుందంటూ రెండు తెలుగు రాష్ట్ర అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాలో చూపించిన కాన్సర్ సామ్రాజ్యం, ఫ్రెండ్షిప్, ముఖ్యంగా ఫైట్స్ ను ఫ్యాన్సే కాకుండా సినీ ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు. అయితే సినిమా చివరిలో ఇచ్చిన ట్విస్ట్ తో సలార్ సెకండ్ పార్ట్ కోసం అంతా ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రావడానికి సిద్ధమైంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూవీ విడుదలైన 45 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 4న నెట్ఫ్లిక్స్ లో సలార్ స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఏమైనా విడుదల తేదీలో మార్పు జరిగితే ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. సో ఎవరైనా థియేటర్లో మిస్ అయిన వారికి, మళ్ళీ చూడాలనుకునే వారికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.